సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పెనుపాడు మండలంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకున్నటువంటి భూములన్నింటినీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది. గత 20 రోజులుగా సాగునీరు అందక ఎండిపోతున్నటువంటి పంట పొలాలను పరిశీలించారు, రైతులతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పుష్కలంగా నీళ్లందించాం. కొడకల 26 నుంచి తుంగతుర్తి, సూర్యాపేట, కోదా నియోజకవర్గాల్లో 2.5 లక్షల ఎకరాల ఆయకట్టును పచ్చగా మార్చాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నీటిని విడుదల చేయకుండా పంట పొలాలను కూడా ఎండిపోయేలా చేస్తున్నట్టు కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కింద ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతూ ఉన్నాయి, పొట్టదశలో ఉన్నాయి, వేసవి తాపం పెరిగింది. ఈ క్రమంలో నీరు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కానీ 200-300 క్యూసెక్ల నీటి మాత్రమే కాలువల్లో విడుదల చేయడంతో చిరురాయకట్టు భూములకు నీరు అందట్లేదు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే చాలామంది రైతులు పంట పొలాల్లో పశువులు మేపుతూ ఉన్నారు, గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు, పూర్తిగా నష్టపోయారు. వారికి నష్టపరిహారం అందించాలి. ఇక పట్టదశలో ఉన్నటువంటి పంట పొలాలను రక్షించేలాగా సాగునీటిని వెంటనే విడుదల చేయాలని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పర్యటించారు, మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ ఘటన పట్ల ఆయన స్పందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రమాదం జరిగింది. వారం రోజులు అవుతున్నా కూడా బాధితులకు సంబంధించి కానీ అక్కడ చిక్కుకున్న వారికి సంబంధించి కానీ ఎలాంటి పురోగతి లేదని కూడా ఆయన ఆక్షేపణ వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి బాధితుల్ని కాపాడుకోవాలి. 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తూ ఉన్నారు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని జీవనోపాధికి వచ్చినటువంటి వారి పట్ల కూడా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది, మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉంది, జీతాలు ఇవ్వకుండా కష్టం చేయించుకుంటుంది అని కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే సహాయక చర్యలు ముమ్మరం చేసి బాధితుల్ని రక్షించాలి. ఇక మిగిలినటువంటి కార్మికుల పట్ల కూడా మానవ దృక్పథంతో జీతాలు అందించి వారిని సంరక్షించాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఏదైతే స్వస్తివాచనం, పూర్ణ కుంభావతి కార్యక్రమాలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు సాయంత్రం వేళలో కూడా వివిధ రకాల పర్వాలు నిర్వహించబోతూ ఉన్నారు. 11 రోజుల పాటు కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళలో స్వామివారు తీరొక్క రూపాల్లో అలంకార ప్రియుడై తీరొక్క వాహనాలపై ఊరేగుతూ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి స్వామివారి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఈ నెల 8న ప్రారంభిస్తాం, 8న నిర్వహిస్తామని కూడా ఆలయ అర్చకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ ఫిబ్రవరి మాసానికి గాను ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,03,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించామంటూ కూడా సంస్థ యొక్క సీజీఎం ఉదయ్ రాజహంస వెల్లడించారు. అయితే ఈ యొక్క నీమ్ కోటెడ్ ఆర్ఎఫ్సిఎల్ నీమ్ కోటెడ్ యూరియాను మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నామంటూ కూడా ఆయన వెల్లడించారు. డిమాండ్కి సరిపడా యూరియాను సప్లై చేస్తున్నందుకు, ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినందుకు కూడా ప్రతి ఒక్కరు ఆర్ఎఫ్సిఎల్ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే నేర నియంత్రణలో జాగిరాల యొక్క పాత్ర కీలకం అంటూ కూడా వెల్లడించారు రామగుండం సిపి శ్రీనివాసులు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో పాసింగ్ అవుట్ పూర్తి చేసుకున్నటువంటి 24 జాగిరాల్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనరేట్కు 3 జాగిరాలు రావడం జరిగిందంటూ కూడా రామగుండం సిపి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనలో కావచ్చు, ఇతర బాంబు పేలుళ్లకు సంబంధించి నేర నియంత్రణలో జాగిరాల పాత్ర ఎంతో కీలకం అంటూ అన్నారు రామగుండం సిపి శ్రీనివాసులు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఇంటిగ్రేటెడ్ పాసింగ్ పరేడ్ అయినటువంటి 24 జాగిరాలలో ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్కు 3 జాగిరాలు రావడం జరిగిందంటూ కూడా రామగుండం సిపి శ్రీనివాసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర పరిశోధన, నేర నియంత్రణలో భాగంగా జాగిరాల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అలాగే హత్యలు, దారుణాలు, అలాగే పేలుడుకు సంబంధించిన పదార్థాలను గుర్తించడంలో, అలాగే అనుమానిత వ్యక్తులను గుర్తించడంలో జాగిలాల యొక్క పాత్ర కీలకం అంటూ కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా 3 జాగిలాలు రామగుండం కమిషనరేట్కి ఏర్పాటు చేసిన సందర్భంగా మరింత రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణకు మరింత ఉపయోగపడుతుందంటూ కూడా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే నూతనంగా నియామకమైనటువంటి గ్రూప్ 4 సిబ్బందికి ఈరోజు మున్సిపల్ శాఖ పరంగా నియామకమైనటువంటి గ్రూప్ 4 సిబ్బందికి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి కని ఎన్టీపీసీలో ఉన్నటువంటి మిలీనియం హాల్లో ఈ యొక్క ఉద్యోగులందరికీ కూడా విధుల పట్ల నిర్వహించాల్సినటువంటి విధులను వారి పట్ల కూడా శిక్షణ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, అలాగే అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష
కర్ష మాట్లాడుతూ ఉద్యోగులంతా కూడా నియమ నిబంధనలతో బాధ్యతాయుతంగా మెలగాలంటూ కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా మున్సిపల్ తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ నూతన మున్సిపల్ చట్టాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, ఆ విధంగా ముందుకు సాగాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వార్డులలో డివిజన్లలో కూడా పచ్చదనం పరిశుభ్రత పైన కూడా నిత్యం ఉద్యోగులంతా కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఒక మంచి మేలైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రజల యొక్క మన్ననలను పొందాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయసి హర్ష ఈ సందర్భంగా ఉద్యోగులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వచ్చే చెన్నూరు పట్టణంలోని ఆదిశంకరాచార్య జిన్నింగ్ మిల్లులో ఘరానా మోసం బట్టబయలైంది. ఆదిశంకరాచార్య జిన్నింగ్ మిల్లుకు పత్తి అమ్మడానికి వచ్చిన చెన్నూరు మండలం ఓత్కులపల్లి గ్రామానికి చెందిన గట్టయ్య అనే రైతు తూకంలో క్వింటాల్ పైగా తేడా రావడంతో మిల్లు యాజమాన్యాన్ని నిలదీసిన రైతుపై మిల్లు యాజమాన్యానికి చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తనపై దాడికి పాల్పడ్డ ఆదిశంకరాచార్య జిన్నింగ్ మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత రైతు గట్టయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సకాలంలో పత్తి కొనుగోళ్లు చేపట్టక కొర్రీల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతూ తూకంలో మోసాలకు పాల్పడుతున్న జిన్నింగ్ మిల్లులపై పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిశంకరాచార్య జిన్నింగ్ మిల్లుపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని కవ్వాల అభయారణ్యంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో బర్డ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. మంచిర్యాల హాజీపూర్ అటవీశాఖ రేంజ్ల పరిధిలోని గాంధారివనం ఏసీసీ క్వారీ ఏరియాల్లో బర్డ్ ఫెస్టివల్ సందర్భంగా ములుగు సిద్దిపేట అటవీశాఖ రీసెర్చ్ కళాశాలకు చెందిన విద్యార్థులకు పక్షుల జీవన విధానంపై అవగాహన కల్పించారు వరల్డ్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు. ఈ కార్యక్రమంలో పలువురు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని ఈ రోజుకి 8 రోజులకు చేరినప్పటికీ కూడా దాంట్లో చిక్కుకున్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం లభించడం లేదు. మంత్రులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, కానీ సమీక్షలు చేస్తూ ఉన్నారు, కానీ రివ్యూలు చేస్తూ ఉన్నారు. రిస్క్ జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఫలితం మాత్రం శూన్యమని చెప్పవచ్చు. ఈరోజైతే మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు జూపల్లి తర్వాత సిఎస్ శాంతకుమారి కూడా వచ్చినప్పటికీ మధ్యాహ్నం వరకు కూడా అక్కడ సమీక్షలు జరిపారు టనల్ వద్ద. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఈరోజు కీలకమైనటువంటి అంశం దాని గురించి చెప్తారనుకుంటే అసలు ఉత్తమ్ కుమార్ ఏం చెప్పకుండానే ఆయన చాపర్ ఎక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన చాపర్ వెళ్తున్నటువంటి క్రమంలో మంత్రి జూపల్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేపటి వరకు ఒక నలుగురిని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది, మరొక నలుగురిని ఇంకా 2 రోజులు పట్టే అవకాశం ఉంది, రిస్క్ నడుస్తూ ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు బ్రతికే ఛాన్స్ లేదు, 99%, 1% చెప్పలేమన్నట్టుగా ఆయన చెప్పారు. ఏదేమైనప్పటికీ వాళ్ళని రెస్క్యూ చేయడంలో, అక్కడ చిక్కుకున్న వారిని తీసుకురావడంలో ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే పూర్తి స్థాయిలో టన్నెల్ వద్ద, టన్నెల్ పైన కూడా గంటకు క్షణానికి కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. నారాయణపేట జిల్లా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్వహించేందుకు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని డిఎస్పీలు లింగయ్య, బుచ్చయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పీ బుచ్చయ్య, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగిస్తే ఎటువంటి ప్రభావాలు చూపుతాయి, వాటి వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనేది విద్యార్థులకు పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్కు నిన్న గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదే క్రమంలో మామ్నూరు ఎయిర్పోర్ట్ దగ్గర బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ క్రెడిట్ తమదంటూ గొడవ దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. బీజేపీ శ్రేణులు ప్రధాని మోదీకి, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేసేందుకు రాగా ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వరంగల్ ఎంజిఎంలో కాంట్రాక్టు సిబ్బంది మెరుపు సమ్మెకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 నెలల నుంచి కాంట్రాక్టర్కు బిల్లులు రావడం లేదని కార్మికులంతా కూడా అక్కడ ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఆ కాంట్రాక్టు ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వరంగల్ బట్టుపల్లి రోడ్లో ఇటీవల హత్యాయత్నానికి గురైన వైద్యుడు సుమంత్ రెడ్డి ఎంఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుమంత్ రెడ్డిని తన భార్య ప్రియుడితో కలిసి మరో ఏఆర్ కానిస్టేబుల్ సహాయం తీసుకొని హత్య చేసినట్లుగా మిల్స్ కాలనీ పోలీసులు నిర్ధారించారు. వారిని రిమాండ్ కూడా తరలించిన పరిస్థితి తెలిసిందే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రేగొండ మండల కేంద్రానికి చెందిన రైతు కనికిరెడ్డి తన పొలంలో పూర్తిగా వరి అంతా కూడా ఎండిపోతుండడంతో పశువులకు మేతగా వాడుతున్న సందర్భం కనిపించింది. 70,000తో బోరు వేయించినప్పటికీ అందులో నీళ్లు రావడం లేదని, ముఖ్యంగా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పూర్తిగా విఫలమయ్యారని, తమకు ఆత్మహత్య శరణ్యంగా మారిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ముఖ్యంగా రంగనాయక్ సాగర్లోకి మిడ్మానేర్ నుంచి మరొక టీఎంసీ నీటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఆయన కోరుతూ ఈ లేఖ రాశారు. ప్రధానంగా ప్రస్తుత యాసంగి పంటలో 50,000 ఎకరాల్లో సిద్దిపేట నియోజకవర్గంలో రైతులు పంటలు వేశారని, ఈ పంటలు పూర్తి స్థాయిలో చేతికి రావాలంటే చిట్ట చివరి నిమిషం వరకు కూడా రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని, అందుకోసం రంగనాయక్ సాగర్లోకి పూర్తి స్థాయిలో నీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రంగనాయక్ సాగర్లోకి ఒక టీఎంసీ నీళ్లను విడుదల చేస్తేనే పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోకుండా నీళ్లను అందించేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ మిడ్మానేర్ నుంచి తక్షణమే ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. రైతుల కష్టాల్ని దృష్టిలో ఉంచుకుని మంత్రి తక్షణమే స్పందించాలని చెప్పి ఆయన సందర్భంగా కోరారు. ఇక సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎల్సి నాయకులు లక్ష్మణు, నారాయణరావుతో పాటు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా అక్కడ ఆదివాసులపై జరుగుతున్నటువంటి దమనకాండకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ప్రజలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కనిపించింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేటలో ఈరోజు ఒక వైన్స్లో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి ఆ వైన్స్లోకి చొరబడ్డటువంటి దొంగలు అందులోని వస్తువుల్ని, నగదుని కూడా దొంగతనం చేసినట్టుగా తెలుస్తున్నది. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో యథావిధిగా డంపు యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈరోజు 25వ రోజు కూడా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. దీక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. గుమ్మడిదల మండలానికి సంబంధించిన సుమారు 13 గ్రామాలకు సంబంధించిన ప్రజలు డంప్ యార్డు వ్యతిరేకంగా 25 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా కలుషితమైపోతుందని చెప్పి ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మొండి వైఖరి మాని తక్షణమే డంప్ యార్డుకు వ్యతిరేకంగా జీవోను విడుదల చేయని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక జహీరాబాద్లో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అక్కడ కార్యకర్తలు, నాయకులు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరిపారు. ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అసలు బాసినటువంటి అమరులకు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హైకోర్టు జడ్జి రేణుకా యారా పేర్కొన్నారు. ఆమె ఈరోజు జిల్లాలో పర్యటించారు. ఆమెకు జిల్లా కలెక్టర్ రాజాసీతో పాటు జిల్లా ఎస్పీ గౌసాలం, అలాగే జిల్లా జడ్జి ప్రభాకర్ రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండాల నాగేష్, న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన అవుట్ పేషెంట్ డిస్పెన్సరీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ డిస్పెన్సరీ న్యాయవాదులతో పాటు కక్షిదారులకు, సిబ్బందికి అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండాల నాగేష్తో పాటు న్యాయవాది హైకోర్టు జడ్జి రేణుకా యారను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు జడ్జి
రేణుకా యారకు విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే హైదరాబాద్లోని మోయినాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో 9 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన టాంగో జాగిలాన్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో టాంగో జాగిలాన్ని జిల్లా ఎస్పీ గౌస్ ఆలంకు సిబ్బంది పరిచయం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ నేర పరిశోధనలో జాగిలాలు ఎంతో ఉపయోగపడతాయని, అలాగే విఐపీలు వచ్చినప్పుడు వారి రక్షణకు అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాగిలం సేవలను జిల్లాలో ఉపయోగించుకుంటామని, ఈ జాగిలంకు సంబంధించిన ప్రత్యేకతలను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి సిబ్బంది వివరించారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే ఖమ్మం రూరల్ మండలం పొన్నెకలి గ్రామంలో విషాదం నెలకొంది. తనను ప్రేమించినటువంటి యువకుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. పొన్నెకలి గ్రామానికి చెందినటువంటి అభిలాష్ అనే ఢీ షోలో డాన్సర్గా పనిచేసేటువంటి వ్యక్తి గత 5 ఏళ్లుగా తనను ప్రేమించారని, సహజీవనం చేస్తున్నాడని, తీరా పెళ్లి చేసుకునే సమయం వచ్చేటప్పటికి వేరే ఒక అమ్మాయిని తీసుకొచ్చి తనను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని మనస్తాపం చెందినట్టుగా సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేసినటువంటి కావ్య కళ్యాణి అనేటువంటి ఓ యువతి పొన్నెకల్లోని యువకుడి అభిలాష్ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. కావ్య ఖమ్మం నగరం బ్యాంక్ కాలనీకి చెందినటువంటి కావ్య ప్రేమించి అభిలాష్తో కలిసి గత 5 ఏళ్లుగా ఖమ్మం మావలిగూడలో నివాసం ఉంటుంది. ఆమె ఆత్మహత్యతో తీవ్ర విషాదంలో కుటుంబం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. కావ్య కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా ఖమ్మం పోలీసులు తెలియజేశారు. ఖమ్మం కవిరా నగర్లో భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును గత కొద్ది రోజుల క్రితం బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్ళగా ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా ఇంటి వాచ్మెన్ గుర్తించాడు. ఇంటి తలుపులు పగలగొట్టడాన్ని గుర్తించినటువంటి వాచ్మెన్ ఇంటి యజమాని శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు. హుటాహుటిన ఖమ్మం వచ్చినటువంటి శ్రీనివాసరావు ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా గుర్తించి ఖమ్మం కానాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలో దిగినటువంటి పోలీసులు క్లోజ్ టీంలను తీసుకొచ్చి జరిగినటువంటి దొంగతనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటి యజమాని శ్రీనివాసరావు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం దాదాపు 30 లక్షల రూపాయల విలువైనటువంటి ఆభరణాలు, నగలు, ఇతర డాక్యుమెంట్లతో పాటు కొంత నగదు కూడా పోయిందని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కొనజర్ల మండలం ఉప్పలచలక గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఒక రైతుకు చెందినటువంటి పొలం సమీపంలో గుర్తు తెలియని అగంతకులు క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉండడంతో రైతు బెంబేలెత్తిపోయి భయభ్రాంతులకు గురయ్యాడు. స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాలంలో పలువురు రైతులకు సంబంధించినటువంటి పొలాల దగ్గర క్షుద్ర పూజలు చేయడం కూడా ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. తాజాగా ఇవాళ ఉప్పలచలకలో ఆ పరిస్థితి తలెత్తడంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసి ఎవరో ఈ క్షుద్ర పూజలకు చేసినటువంటి వ్యక్తులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని రైతు పోలీసులను ఆశ్రయించాడు. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రలోకి తరలి వెళ్తున్నటువంటి సివిల్ సప్లైస్ బియ్యం దొంగల ముఠాలను ఆగడాలను కట్టించేందుకు సివిల్ సప్లైస్ అధికారులు రంగంలో దిగారు. అశ్వరాపేట చెక్పోస్ట్ దగ్గర సమీపంలో కాపు కాసినటువంటి తెలంగాణ సివిల్ సప్లైస్ అధికారులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాకు తరలి వెళ్తున్నటువంటి 4 బియ్యం లారీలను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ బియ్యం సంబంధించినటువంటి రికార్డులను పరిశీలించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి ఎటు తరలి వెళ్తున్నాయి, తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఆంధ్ర ప్రాంతంలోకి ఎందుకు వెళ్తున్నటువంటి కోణంలో సివిల్ సప్లైస్ అధికారులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు.